బేబీతో హీరోయిన్ గా మారింది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను చూసింది. ఆ తర్వాత శ్రీలీల లాగే దూసుకుపోతుంది అనుకుంటే పూర్తిగా సైలెంట్ అయింది. ఇలా ఎందుకు జరిగింది అంటే వైష్ణవి ప్రేమలో ఉండటమే కారణం అంటున్నారు. హీరోయిన్ గా డెబ్యూ మూవీనే సూపర్ హిట్ అయితే ఆ కథానాయకి తర్వాతి కాలంలో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కు వెళ్తుంది. కానీ వైష్ణవి మాత్రం ఎందుకో స్లో అయింది. అందుకు ఏం కారణాలు ఉన్నాయో తెలియదు కానీ వైష్ణవి ప్రేమలో పడిందని, అందుకే సినిమాల సంఖ్య తగ్గిందని రూమర్లు ప్రారంభమయ్యాయి. 2023లో బేబీ రిలీజ్ అయింది. ఆ తర్వాత లవ్ మీ వచ్చింది. ఈ ఏడాది మాత్రం వైష్ణవి 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో నటించబోతోంది. ఒకటి టిల్లు కొత్త చిత్రం జాక్, మరొకటి ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ. ఈ 2 ప్రాజెక్ట్స్ క్లిక్ అయితే కనుక టాలీవుడ్ లో వైష్ణవి స్పీడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కెరియర్ బిగినింగ్ లో ఒకటి సూపర్ హిట్, మరొకటి ఫ్లాప్ కావడంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది వైష్ణవి. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఆమె లవ్ లో ఉండడం వల్లే సినిమాల సంఖ్య తగ్గిందని ప్రచారం జరుగుతోంది. త్వరలో జాక్ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ ప్రమోషన్స్ లో తన లవ్ స్టోరీపై వస్తోన్న రూమర్స్ కు వైష్ణవి చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.